ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధన. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి క్రీస్తు కృపా పరిచయం అనే ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈరోజు మనం వినే వాక్యం యొక్క అంశం ఏంటంటే, ఆయన శోధింపబడినను పాపము లేనివాడిగా ఉండెను అనే మాటను మనము ధ్యానిస్తూ ఉన్నాం. చూడండి ఒకసారి ఎబ్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం నుంచి 16 వరకు చదువుతున్నాను. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనం ఒప్పుకొనిన దాన్ని గట్టిగా చేపట్టుదుము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. గనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసన్మునొద్దకు చేరుదుము. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఈ సమయంలో ప్రభువా, ఆయన శోధింపబడినను పాపము లేనివాడుగా ఉండనని అంశం మీద ధ్యానిస్తూ ఉండగా నీ వాక్యం వింటున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. బోధిస్తున్న నాకును నీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయండి. వాక్యం ఉన్న బిడ్డలను నాయనా నా తండ్రి సర్వసత్యంలో నడిపించి మీరే మహిమ పొందమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, యేసు ప్రభు ఎవరనంటే ఆయన శోధింపబడినను పాపము లేనివాడిగా ఉన్నాడు. పాపులలో ప్రత్యేకమైన వ్యక్తిగా ఆయన జీవించాడు. ఆయన పాపము అంటకుండా బ్రతికాడు. ఆయన నోట ఏ కపటము లేదని పేతురు రాసిన పత్రికలో మనం చూడగలం. ఆయన శోధింపబడినను పాపము లేనివాడిగా ఉండెను అనే మాట ఇక్కడ మనము గమనిస్తూ ఉన్నాం. శోధన రావడం పాపం కాదు, శోధనలో పడడం పాపం. శోధన అనగా ఒక విషయం గురించి పదే పదే ప్రేరేపించబడడం, పురికొల్పబడడం. శోధన రావడం పాపం కాదు, శోధనలో పడడం పాపం. శోధన ఎందుకు వస్తుంది అంటే, శోధకుడు ఉన్నంతకాలం శోధన వస్తూనే ఉంటుంది. అపవాది ఉన్నంతకాలం, ఆ శోధకుడు ఉన్నంతకాలం శోధన వస్తూనే ఉంటుంది. కానీ శోధన రావడం పాపం కాదు, కానీ శోధనలో పడడము పాపం. పాపం లేని కాలంలో కూడా అపవాది ఉన్నాడు కదా. పాపం లేని కాలంలో ఆదాము అవ్వల కాలంలో వారిని మోసపరిచినట్లుగా మనం చూస్తాం. కాబట్టి యేసు ప్రభు వారు ఏ విషయంలో మనం చూసినట్టు శోధించబడ్డాడో చూస్తే, మనుషుల చేత శోధించబడ్డాడు, అపవాది చేత శోధించబడ్డాడు. ఒక్కొక్కటి మనం చూసినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచ్చినప్పుడు యేసు అపవాది చేత శోధించబట్టుకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడిను. 3వ వచనం, ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నువ్వు దేవుని కుమారుడైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించునని వ్రాయబడి ఉన్నదని. ఇక్కడ చూడండి, మొదటి విషయం చూస్తే యేసుప్రభు వారు 40 రోజులు ఉపవాసం ఉండిన పిమ్మట అపవాది శోధకుడు యేసుప్రభుని శోధించాడు. నీకు ఆకలి అవుతుంది కదా, ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకుని తిను, అంటే నీ దైవశక్తిని నీ స్వార్థం కొరకు వాడుకో అని అపవాది శోధిస్తున్నాడు. యేసుప్రభు వారు తన దైవశక్తిని తన స్వార్థం కొరకు ఎన్నడూ వాడుకోలేదు. కాబట్టి ఈరోజు ప్రియమైన వారిలో అపవాది అనేక రకాలుగా నేను తప్పైన త్రోవలో వెళ్ళమని చెప్తాడు, తప్పైన త్రోవలో నీ ఉద్దేశాలు నెరవేర్చుకోమని చెప్తాడు. కాబట్టి నువ్వెన్నడూ అలాంటి పని చేయకూడదు. దేవుడు అవసరమైతే నీవు నీతిగా నిలబడితే, వాక్యానుసారంగా నువ్వు జీవిస్తే, ఎవరు నీ పక్షము ఉన్నా లేకపోయినా దేవుడు నీ పక్షాన ఉంటాడు. అవసరమైతే నీ కొరకు పైనుండి దేవుడు సహాయం చేయగలడు. కానీ తప్పైన మార్గంలోకి ఎన్నడూ నువ్వు వెళ్ళబాకు. అపవాది రెండోసారి ఏమనంటే, నువ్వు దేవుని కుమారుడైతే కిందకి దూకమన్నాడు. 5వ వచనం, అంతటా అపవాది పరిశుద్ధ పట్టణంలోకి ఆయన తీసుకుని పోయి దేవాలయ శిఖరమును ఆయన నిలబెట్టి, నువ్వు దేవుని కుమారుడైతే కిందకి దుముకుము,
ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదమును ఎప్పుడైనా రాయి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందురని వ్రాయబడినదని ఆయనతో చెప్పెను. యేసుప్రభు వారు వ్రాయబడిన వాక్యం ద్వారా జయించాడు. మనుషుడు దేవుని నోటి మాట వలన నరులు బ్రతుకుదురని వ్రాయబడినది పరిశుద్ధ గ్రంథంలో అని చెప్పినప్పుడు అపవాది నోరు మూశాడు. వాస్తవంగా చెప్పాలంటే యేసయ్య కూడా 3 రోజులు వాక్యం చెప్పినప్పుడు అక్కడ వారు ఆకలిని కూడా మర్చిపోయారు. దేవుని మాట వల్లనే వాళ్ళు అక్కడ బ్రతికారు. వ్రాయబడిన వాక్యాన్ని ఎత్తి చూపినందుకు అపవాది కూడా వ్రాయబడిన వాక్యాన్ని ఎత్తి చూపించాడు. 91వ కీర్తనలో ఉన్నటువంటి 91వ కీర్తన 11వ వచనంలో ఉన్న వాక్యాన్ని ఎత్తి చూపించాడు. అపవాదికి కూడా వాక్యం తెలుసని అర్థమవుతుంది. అపవాది ఎవడంటే నిన్ను నువ్వు నాశనం చేసేవాడు. దూకమంటాడు, నీ జీవితంలోకి ముందుకెళ్ళలేవు దూకు అంటాడు, ఈ అప్పులు తీరవు దూకు అంటాడు, ఈ రోగం తగ్గదు దూకు అంటాడు, ఇక నిన్ను నువ్వు నాశనం చేసుకోమంటాడు, ఇక నీ జీవితంలో పరిస్థితులు ఇలాగే ఉంటాయి, మార్పు చెందవు, ఇక ఇంతే అని అంటాడు. కాబట్టి ఎప్పుడు కూడా అపవాదికి ఎప్పుడు కూడా చోటు ఇవ్వబాకండి. దేవుడు నీ పరిస్థితులు మార్చగలిగినవాడు, నిన్ను విడిపించగలిగినవాడు, తప్పించగలిగినవాడు, రక్షించగలిగినవాడు, దీనస్థితిలో ఉన్న నిన్ను సంపన్న స్థితిలోకి నడిపించగలిగినవాడు. అపవాదికి ఎప్పుడు చోటు ఇవ్వబాకు. నువ్వు దేవుని కుమారుడు అయితే అనే మాట ఇక్కడ మాత్రమే కాదు, సిలువ మీద ఉన్నప్పుడు కూడా యేసుప్రభు వారి సిలువ మీద మన పాపములు మ్రాని మీద మోసుకుని, మ్రాని మీద తన శరీరం మీద మన పాపములు మోసుకుని మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చేసేటప్పుడు కూడా ఇదే అపవాది అక్కడ అధికారులో దూరి నువ్వు దేవుని కుమారుడు అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు, సిలువ కింద ఉన్నటువంటి ప్రజలు, అక్కడ ఉన్న కొంతమంది అన్నారు, అధికారులు శాస్త్రులు ఏమన్నారు, నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను రక్షించుకో. ఈ శబ్దం ఎవరిది, ఈ శైలి ఎవరిది, ఈ భాష శైలి ఎవరిది? అపవాది. అపవాది డైరెక్ట్గా రాడు, మనుషుల్లోని శోధిస్తూ ఉంటాడు. కాబట్టి ఎక్కడ కూడా అపవాదికి ప్రియమైన వాళ్ళ చోటు ఇవ్వద్దు. యేసుప్రభు వారు అపవాది చేత, శాతాను చేత ఆయన శోధించబడ్డాడు. తర్వాత అటు రాళ్ళు రొట్లుగా చేసుకుని తినమంటే తినలేదు, దూకన్నా చనిపోతాడు అనుకుంటే ఆ పని చేయలేదు. ఇప్పుడేమంటున్నాడంటే లోకమంతా కూడా చూపించి నా కాళ్ళకు నమస్కారము చేయమంటున్నాడు. 8వ వచనం, మరలా అపవాది మిగిలి ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకుని పోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నువ్వు సాగిలిపడి నాకు నమస్కారం చేసినలా వీటన్నిటిని నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మొరొక్కి ఆయన మాత్రమే సేవింపవలనని వ్రాయబడి ఉన్నది అనెను. అపవాది తన ఉద్దేశం ఏంటో బయట పెట్టాడు, తన కడుపులో ఉన్నదేంటో బయట పెట్టాడు. వాడి ఉద్దేశం ఏంటంటే ఉంటే నాకు దాసుడిగాన్నా బతకాలి, లేదా నువ్వు సావనన్నా సావాలి. వాడి ఉద్దేశం అదే. అపవాది తన్ను ఆరాధించమంటాడు, తన్ను పూజించమంటాడు. కానీ మనం ఏకదేవుని మాత్రమే మనం ఆరాధించాలి, ఏకదేవుని మాత్రమే మనం పూజించాలి. ఈ విధంగా శరీరాశ, నేత్రాశ, జీవపటం 3 కోణాల్లో అపవాది యేసుప్రభును శోధించినప్పుడు ఆ శోధన ఆయన జయించాడు. ఎప్పుడైతే అక్కడ యేసుప్రభు వారు జయించాడో 11వ వచనంలో, అంతటా అపవాది ఆయన విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి అనే మాట మనం చూస్తున్నాం. యేసుప్రభు వారు శోధన జయించినప్పుడు దేవదూతలు, పైనుండి దేవదూతలు వచ్చి ఆయనకు సహాయం చేశారు, ఆయనకు పరిచర్య చేశారు. కాబట్టి నువ్వు దేవుని కొరకు శోధనలో నిలబడితే దేవునికి అవసరమైతే పైనుండి నీకు సహాయం చేస్తాడు. నీ కొరకు ఆయన ఏమైనా చేయగలడు. కానీ అపవాది శోధనకు చోటు ఇవ్వబాకు. ఈరోజు డబ్బు మనుషులను శోధిస్తూ ఉంది. శోధనలో చాలామంది పడిపోతున్నారు, శరీరేచ్ఛలు చేత శోధించబడుతున్నారు, పడిపోతున్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఎక్కడ కూడా చోటు ఇవ్వద్దు అపవాదికి. శోధన జయించే వ్యక్తిగా ఉండాలి. శోధన జయించడానికి ఆయుధాలు 2. ఒకటి ఏంటంటే దేవుని వాక్యము, రెండోది ప్రార్థన మాత్రమే. అందుకనే బైబిల్లో నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నానని 119వ కీర్తన 11వ వచనంలో రాయబడి ఉన్నది. అలాగే మనం చూసినట్లయితే మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగుండి ప్రార్థన చేయమని యేసుప్రభు వారు చెప్పారు. కాబట్టి శోధన జయించాలంటే 2 ఆయుధాలు. ఒకటి ప్రార్థన, రెండోది దేవుని వాక్యము. యేసుప్రభు వారు ప్రార్థన ద్వారా, దేవుని వాక్యం ద్వారా ఆ శోధన ఆయన జయించాడు. అపవాది ఆయన విడిచిపెట్టాడు. లూకాసు వార్త 4వ అధ్యాయంలో 14వ వచనం, అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను అనే మాట ఉంది. ఈ ఆత్మబలం ఎలా వస్తుంది మనకేనంటే దేవునిలో ప్రార్థనలో గడిపినప్పుడు నీ ఆత్మ బలంగా ఉంటుంది. దేవుని వాక్యం చదువుకున్నప్పుడు, దేవుని వాక్యం ధ్యానించినప్పుడు, దేవుని వాక్యం నువ్వు విన్నప్పుడు, దేవుని వాక్యము ఆత్మకు పౌష్టికాహారం అందించేటువంటిది.
కాబట్టి దేవుని వాక్యము ఆహారం వంటిది కాబట్టి, నీ ఆత్మకు ఆహారం కాబట్టి, ఆ వాక్యం నీలోకి వెళ్తున్నప్పుడు నువ్వు ఆత్మలో బలముగా ఉంటావు. ఆత్మ బలముగా ఉన్నప్పుడు ప్రతి శోధనను కూడా మనము జయించగలుగుతాము ప్రియమైన వాళ్ళ. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు ఆయన శోధింపబడినను పాపము లేనివాడిగా ఉండెను అనే మాట. ఆయన శోధనలో పడిపోలేదు. రెండోది మనం చూసినట్టు యేసు ప్రభు వారు మనుషుల చేత శోధించబడ్డాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 18వ వచనంలో యోహాను తినకయు త్రాగకయు వచ్చిన గనుక వీడు దెయ్యం పట్టినవాడని వారు అనుచున్నారు. మనిషి కుమారుడు తినుచు త్రాగుచును వచ్చిన గనుక ఇదిగో వీడు తిండిపోతును మద్యపానీయు శంకరుల పాపుల స్నేహితులని వారు అనుచున్నారు. ఉపవాసం ఉండట్లేదని యూదులు మామూలుగా వాస్తవానికి ఇంచుమించుగా వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటారు యూదులు. ఉపవాసం ఉండడం తప్పేం కాదు. యేసుప్రభు వారు కూడా ఉపవాసము పెండు కుమారు లేనప్పుడు ఉపవాసం ఉంటారు అన్నాడు ఆయన. లూకాసు వార్త ఇదే విషయాన్ని మనం 7వ అధ్యాయము 34వ వచనంలో లేకపోతే 33 బాప్తిస్మిచ్చి యోహాను రొట్టె తినకయు ద్రాక్షరసం త్రాగకి వచ్చును గనుక వీడు దెయ్యం పట్టిన వాడని మీరు అనుచున్నారు. అంటే ఏమి తింటలేదు కాబట్టి వీడికి దెయ్యం పట్టిందా, వీడు దెయ్యం పట్టింది అనుకోండి వీడికి అని అంటున్నారు. తినకపోతే అలాగా, తింటే ఇలాగా. లోకం ఎప్పుడు అలాగే అంటది. లోకం గోడ మీద పిల్లి అటుంటే అటు మాట్లాడుతూ ఇటుంటే ఇటు మాట్లాడుతూ ఉంటుంది. లోకం వైపు ఎప్పుడు చూడబాకు, లోకంలో ఉన్న మనుషుల మాటలు ఎప్పుడు లక్ష్య పెట్టబాకు, దేవుని మాటలు లక్ష్య పెట్టు. ఆ విధంగా యేసుప్రభు అన్నారు, తిండిపోతూ త్రాగుబోతు అన్నారు. తర్వాత పాపులతో తిరుగుతుంటే తన పాపుల స్నేహితుడు అన్నారు. దెయ్యాలను వెళ్ళగొడుతుంటే ఈయన దెయ్యాలకు అధిపతి కాబట్టి దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు అన్నారు. యేసుప్రభుని అనేక రకాలుగా ఆయన్ని శోధించారు, ఆయన మాటల చేత హింసించారు. ఒకానొక సమయంలో యేసుప్రభు వారు డైరెక్ట్గా ఆయన అన్నమాట ఏంటంటే, మీరు నన్ను అవమానపరుచున్నారని యేసుప్రభు వారు ఒక చోట చాలా ఆయన తన బాధను వ్యక్తపరిచినట్టుగా మనం చూస్తున్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 49వ వచనం, యేసు నేను దెయ్యం పట్టినవాడును కాను, నా తండ్రిని గనపరచువాడును, మీరు నన్ను అవమానపరుచున్నారు. యేసుప్రభుని మాటల చేత అవమానపరిచారు, క్రియల చేత కూడా ఆయన అవమానపరిచారు. మొహం మీద ఉమ్మూశారు, ఆయన కొరడ దెబ్బలు కొట్టారు, మనుషులు చేత ఆయన శోధించబడ్డాడు. కానీ ఆయన పాపం లేనివాడిగా ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలను నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషించలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. దూషించబడి బదులు దూషించలేదు, శ్రమ పెట్టబడి బెదిరింపక అనే మాట ఉంది. ఈ రోజులో చాలామంది అండబలం ఉంటే నా వెనకాల ఎంత అండుందో తెలుసా అని బెదిరిస్తారు. నేను ఎవరినో తెలుసా అధికారాన్ని బట్టి బెదిరించే వాళ్ళు ఉన్నారు. నేనేమైనా చేయగలను నిన్ను అని బెదిరించే వాళ్ళు ఉన్నారు. యేసుప్రభు ఎవరు తెలుసా? సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన ఒక్క మాట సెలవిస్తే చాలు ఏమైనా జరుగుతుంది. కానీ ఆయన ఎక్కడ కూడా ఆయన బెదిరించలా. శ్రమ పెట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు, ఆయన శోధించబడ్డాడు, ఆయన దూషించబడి బదులు దూషించలేదు. ఒకవేళ నిన్ను మనుషులు అనేక రకాలుగా దూషించిన, ద్వేషించిన, మాటల చేత నిన్ను శోధించిన, రెచ్చగొట్టిన, ఆ మాటలన్నీ దేవుని మందిరానికి వెళ్ళి విప్పిపరిచి దేవునికి చెప్పు. దేవుడే ప్రియమైన శత్రువులు మిత్రులుగా చేస్తాడు. ఒకరి ప్రవర్తన దేవునికి ప్రీతికరమైనప్పుడు ఆయన వారి శత్రువుల మిత్రులుగా చేయను. దేవుణ్ణి కాపరిగా పెట్టుకుని ఆయన అడుగుజాలను నడిచినట్లయితే, ఆయన నీ వలే ఈ శ్రమను అనుభవించాడు, శోధన అనుభవించాడు కాబట్టి ఆయన వలె నువ్వు సహించినప్పుడు నీ జీవితంలో ప్రియమైన వారు ఆయన కాపరిగా ఉండి ఆయన స్వరం విని ఆయన అడుగుజాలు నడిస్తే ఆయన శత్రువులు ఎదుట ఆయన నీకు భోజనాన్ని సిద్ధపరుస్తాడు. కాబట్టి ప్రార్థన ద్వారానే ఈ పరిస్థితులన్నీ కూడా, ఈ శోధన మనము జయించగలం. ఒక రోజున హిజ్కియాని మాటల చేత బాధ పెట్టారు. ఆ వారి మాటలు ఎంతో హృదయంలో శోధన కలుగజేశాయి హిజ్కియాకి. ఆ మాటలన్నీ దేవుని మందిరానికి పోయి విప్పిపరిచాడు. అష్షూరు రాజు రంకిలేస్తున్నాడు, ప్రభువా మీ దేవుడు ఎవరు? మీ దేవుడు గొప్పవాడైతే నా చేతిలో నుంచి మిమ్మల్ని రక్షించగలడా అని విర్రవీగుతున్నాడు ప్రభువా అని ప్రార్థన చేస్తే దేవుడు ప్రియమైన ఒక దూతను పంపగా 180,000 మంది హతమయ్యారు అక్కడ. కాబట్టి హిజ్కియా దేవుని మందిరానికి పోయి ప్రార్థన చేశాడు. కాబట్టి శత్రువు పైన దేవుడు అతనికి జయమిచ్చినట్టుగా మనం యెషయా గ్రంథంలో మనం చూడగలం. తర్వాత మనం చూస్తే సిలువ మీద కూడా ఆయన శోధించబడ్డాడు. ఆయన నమ్మిన వారి చేత కూడా ఆయన శోధించబడ్డాడు. 12 మంది శిష్యులు అక్కడైన ఇస్కరియోతు యోధా కూడా ఆయన 30 వెండి నాణాల కొరకు ఆయన అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన నమ్మినటువంటి వ్యక్తి, ఆయన శిష్యుడే. ఎంత బాధ ఉంటుంది, ఎంత వేదన ఉంటుంది, ఎంత శోధన ఉంటుంది. అయినా ప్రభు ఆయన ప్రేమించాడు, కానీ ఆ వ్యక్తిలో మార్పు
లేదు. కాబట్టి యేసు ప్రభువారు శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉన్నాడు. ఈరోజు నువ్వు ఎవరి చేత శోధించబడుతున్నావో నువ్వు పాపం లేనివాడిగా నువ్వు బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు. పాపం లేనివాడిగా బ్రతకడానికి రెండు సాధనాలు, ఒకటి ప్రార్థన, రెండు వాక్యం మాత్రమే. ఇవి నీవు ఆయుధములుగా ధరించాలని కోరుతా ఉన్నాం. శోధింపబడినను పాపం లేనిగా ఉన్నటువంటి వ్యక్తులను బైబిల్లో మనం చూసినట్లయితే అందులో ఒకటి మనము యోబును చూడగలం. యోబు మొదటి అధ్యాయం 22వ వచనంలో ఎంతో నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది, కానీ ఒక్క మాట కూడా దేవుణ్ణి అనలేదు. అక్కడ ఆయన నోటి మాటతో నేను పాపము చేయలేదని మనం చూస్తాము. మొదటి అధ్యాయం 22వ వచనంలో ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. ఈ విధంగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగితే ఎంత విలువలాడిపోద్ది మనసు. అదే మనమైతేనే దేవుడు ఏం దేవుడు, నా జీవితంలో ఏ మేలు చేశాడు, అంతా పోయింది అని మనం ఎన్ని రకాలుగా దేవుడిని ద్వేషిస్తాము. కానీ యోబు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. జరిగిన నష్ట విషయంలో ఏ పాపమును కూడా చేయలేదు. నోటి ద్వారా కానీ క్రియల ద్వారా కానీ పాపము చేయలేదని మనం ఈ విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అలాగే బైబిల్లో ఇంకోటి చూస్తే అహరోను విషయంలో మరి గమనిస్తే లేవియాకాండం 10వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినట్లయితే అహరోను కుమారులు అందులో ఇద్దరు అన్యాగ్ని తీసుకొచ్చారు. బలిపీఠం దగ్గర ఉన్న నిప్పునే ఆరిపోకుండా కాపాడాలి. బలిపీఠం క్రింద ఉన్న నిప్పు ఎప్పుడు మండుతూనే ఉండాలి. కానీ వీళ్ళు బయట నుండి నిప్పు తీసుకొచ్చారు. బయట నుండి నిప్పు తీసుకురాకూడదు. బయట నుండి నిప్పు ఎప్పుడైతే తీసుకొచ్చారో అక్కడ మనం చూసినట్లయితే దేవుని యొద్ద నుండి అగ్ని దిగి వచ్చి వారిని కాల్చివేసింది ఆయన కళ్ళ ముందే. కానీ అహరోను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. లేవియాకాండము 10వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినట్లయితే యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి ఎందుకని వేరొక అగ్ని తీసుకొచ్చారని మొదటి వచనంలో నాదాబు అబీహులు, అహరోను కుమారుని నాదాబు అబీహులు వేరొక అగ్ని తీసుకొచ్చారని మొదటి వచనంలో చూస్తున్నాము. 2వ వచనంలో యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేస్తును, వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి అని చూస్తున్నాం. 4వ వచనంలో అహరోను మౌనంగా ఉండగా అని చూస్తున్నాం. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చూడండి, శోధనలో ఎలా ప్రియమైన వారిలో పాపము లేని వారుగా జీవించారో ఒకసారి ఆలోచించం. నిర్గమాకాండం 30వ అధ్యాయము 9వ వచనం కూడా చూడండి. మీరు దాని మీద అన్య ధూపమైనను దహన బలి సంబంధమైన ద్రవ్యమునైనను నైవేద్యమునైనను అర్పింపకూడదు, పానీయమైనను దాని మీద పోయకూడదు. కానీ వాళ్ళు దేవుని వాక్యానికి విరుద్ధంగా ఆ పని చేసినందువలన అగ్ని దిగి వచ్చి వాళ్ళని నాశనం చేసింది. కానీ అహరోను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ప్రియమైన వారులరా, ఈరోజు మీరు చూస్తే శ్రమలో చేత శోధించబడుతున్నప్పుడు మౌని అయి దేవుని కొరకు కనిపెడుతున్నావా? నిరీక్షణ కలిగి ఉన్నావా? శోధింపబడినను పాపం లేని వారుగా ఉన్న భక్తులు బైబిల్లో యోబు ఒకటి, అహరోను చూస్తున్నాము. కన్నబిడ్డలే కళ్ళ ముందు దేవుని ఉగ్రత గురైతే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అదే మనమైతే ఎన్ని చదివేవాళ్ళమో. అలాగే యోసేపు పాపము చేయుటకు ఎన్నో విధాలుగా అవకాశాలు వచ్చినప్పటికీ, పోతీఫరు భార్య పదే శోధించినప్పటికీ అతడు శోధన జయించాడు. నేను దేవునికి విరోధంగా పాపము చేయుదునా అని అన్నాడు. నీతిగా నిలబడినందుకు ఎన్నో అవమానాలు వచ్చినాయి, నిందలు వచ్చినాయి. ఆయనను సహించాడు, భరించాడు, దేవుని చిత్తం కొరకు కనిపెట్టాడు. ఒక రోజున దేవుడు యోసేపును వారి కళ్ళ ఎదుటే ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా చేశాడు. శోధన రావడం పాపం కాదు, కానీ శోధనలో పడడము పాపం. శోధనలో పడకుండా ఉండాలంటే ఒకటి ప్రార్థన, రెండోది దేవుని వాక్యం. డబ్బు ప్రియమైన వారులారా మనిషిని శోధిస్తూ ఉంటుంది. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. బిలాము అనే ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలు శపించడం కోసం, బహుమానాల కోసం, బహుమానాల చేత శోధించబడ్డాడు. చివరికి బిలాము ఖడ్గం చేత హతుడయ్యాడు. అలాగే గెహాజీ నయమాన్ తీసుకొచ్చిన వస్త్రాలు వద్దని ఎలీషా దైవజనుడు అంటే ఆ వస్త్రాలను చూసిన తాను హృదయం శోధించబడింది. ఆ శోధనలో చిక్కున్నాడు. నయమానుకున్న కుష్ఠరోగాన్ని సంపాదించుకున్నాడు. ఇస్కరియోతు యోధ 30 వెండి నాణాల కోసం యేసుప్రభుని అప్పగించాడు. ప్రియమైన వారులారా, ఆయన చెట్టుకు విరాళాలంటే వీడి తను నాశనం చేసుకున్నాడు. కాబట్టి పాపానికి ఎక్కడ చోటు ఇవ్వబాకు, శోధనకి ఎక్కడ చోటు ఇవ్వద్దు.
డబ్బు, పదవి వ్యామోహము, స్త్రీ విషయంలో జాగ్రత్త ప్రియమైన వాళ్ళారు. సంసోను స్త్రీ వలలో పడి తన జీవితం అంతా పాడు చేసుకున్నాడు. సౌలు కర్ణపిశాచి దగ్గరికి పోయి తన జీవితంలో చేయకూడని పనులు చేసి భ్రష్టుడైపోయాడు. కాబట్టి నీ జీవితంలో ఏ రకంగా శోధనలు వచ్చినా వాటిని జయించే వ్యక్తిగా నీవు ఉండాలంటే ఒకటి ప్రార్థన, దేవుని వాక్యం, ఈ రెండు కూడా నీకు నీ జీవితానికి సమాంతర రేఖలు, నీ జీవితాన్ని సుభిక్షంగా క్షేమంగా ఉంచుతాయి. కాబట్టి ప్రియమైన వారలారా, యేసు ప్రభు ఆయన ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారానే అపవాది యొక్క శోధన జయించాడు కనుక ఈ ప్రార్థన, దేవుని వాక్యం ఆత్మ బలముతో నేను నింపేవి గనక ఆత్మ బలంగా ఉన్నప్పుడు శరీరం లొంగ తీసుకుంటుంది, శరీరచ్చులపైన జయము కలుగుతుంది. కనుక నీ జీవితంలో ప్రభు వలె నువ్వు ఉండాలని దేవుడి వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అయితే మనం గనక శోధనలో నిలిస్తే, శోధన జయించగలిగితే, శోధనలో నిలబడితే మనకొచ్చే ఆశీర్వాదాలు ఏంటో చూద్దాం. లోకాసు వార్త 8వ అధ్యాయం 13వ వచనం. ఇక్కడ విత్తువాని ఉపమానం గురించి చూస్తున్నాం. కొన్ని విత్తనాలు మంచి నేల పడ్డాయి, కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని విత్తనాలు రాతి నేల పడ్డాయి, కొన్ని విత్తనాలు మొండ్ల పొదల్లో పడ్డాయి, కొన్ని విత్తనాలు మంచి నేలలో పడ్డాయి. కానీ ఎందులో ఫలము కనబడిందని అంటే మంచి నేలలోనే ఫలము కనబడింది. త్రోవ పక్కన పడిన విత్తనాలు పక్షులు ఎత్తుకుని పోయాయి. అనగా విత్తనము దేవుని వాక్యానికి సాదృశ్యం. నీ హృదయం అనే నేల మీద దేవుని వాక్యం అనే విత్తనాలు పడుతున్నప్పుడు అవి నీవు తీసుకుంటే నువ్వు ఫలిస్తావు, నువ్వు చక్కగా ఎదుగుతావు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. కానీ నువ్వు వాక్యము విషయంలో నీ హృదయాన్ని కఠినం చేసుకుంటే, వాక్యానికి మొండిగా ఉంటే నీ జీవితంలో ఫలం చూడలేవు. అలాగే వాక్యం వింటూ పాపాన్ని తొలగించుకోకుండా పాపాన్ని అలా కప్పిపెట్టుకుని బ్రతుకుతూ ఉంటే కూడా నీవు నిలబడలేవు శోధన కాలంలో. మూడోది, మొండతప్పులో పడిన విత్తనాలు. అంటే వాక్యం వింటున్నారు కానీ వేరు ఆలోచనలు, ఈ జీవా సంబంధమైన విచారాల చేత అణిచివేయబడుతున్నారు. అనగా వాక్యం వింటున్నారు, వాక్య ప్రకారంగా జీవించాలనుకుంటున్నారు కానీ కొన్ని చింతల ఆలోచనల చేత వాళ్ళు అణిచివేయబడుతున్నారు. వాక్య ప్రకారంగా వారు జీవించడానికి ఇష్టపడతలేదు ప్రియమైన. కానీ వాక్య ప్రకారంగా జీవించినట్లయితే నీ జీవితంలో నువ్వు ధన్యుడు అవుతావు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టు ఫలం ఎందులో ఉందనంటే మంచి నేలలోనే ఉంది. 15వ వచనం, మంచి నేల నుండి విత్తనమును పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించువారు. శోధనలో ఏవి నిలబడలేదు. రాతి నేలలో ఉండు వ్యక్తులు అక్కడ శోధన కాలంలో తొలగిపోయారు. కానీ నిలబడినటువంటి వ్యక్తులు మాత్రం మంచి నేలన ఉన్నటువంటి వారు వాక్యాన్ని విన్నారు, వాక్యాన్ని అవలంబించారు, పాటించారు, వారి జీవితంలో ఫలించారు. శోధనలో నిలిస్తే ఫలాన్ని చూడగలుగుతాం. ఫలము ఆశీర్వాదానికి గుర్తు, ఫలము దీవెనకు గుర్తు, ఫలము అభివృద్ధికి గుర్తు. కాబట్టి ప్రియమైన వారలారా, ఒకటి శోధనలో నిలబడితే ఫలాన్ని చూడగలుగుతాం. రెండోది, శోధనలో నిలబడితే నీకు మెప్పు కలుగుతుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడిన కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదైతే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఏ విధంగా వచ్చినా సరే శోధన నువ్వు జయించే వ్యక్తిగా ఉంటే ప్రియమైన, ఒకటి ఫలాన్ని పొందుకుంటావు, రెండు మహిమ, మెప్పు, ఘనత కలుగుతుంది. మూడోది, శోధనలో నిలిస్తే సింహాసనాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు. లోకాసు వార్త 22వ అధ్యాయము 28వ వచనం, నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. నా శోధనలో అన్న దగ్గర కింద ఫుట్నోట్స్లో శ్రమలలో అనే మాట ఉంది. యేసు ప్రభు వారు ఈ భూమి మీద జీవించినప్పుడు 3.5 సంవత్సరాల సేవా పరిచర్యలో ఆయన మనుషుల చేత శోధించబడినప్పుడు, ఆయన అపవాది చేత శోధించబడినప్పుడు, పరిస్థితుల చేత ఆయన శోధించబడినప్పుడు, అనేక శ్రమల గుండా ఆయన వెళ్ళినప్పుడు యేసు ప్రభు శిష్యులు ఆయన విడిచిపెట్టలేదు. ప్రతి శ్రమల్లో, శోధనలో, అన్నిటిలో, అన్ని సమయాల్లో ఆయనతోనే ఉన్నారు. వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారితో యేసుప్రభు వారు అప్పగింపని రాత్రి వారిని పిలిచి తన దగ్గరికి పిలిచి అంటున్నాడు, నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. నా కష్టం వచ్చినప్పుడు మీరు వెళ్ళిపోలేదు, నాకు శ్రమ వచ్చినప్పుడు మీరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. చాలామంది నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నేను ఇది ఎవడు వినగలడు? నా శరీరం తిని నా రక్తం త్రాగువాడి నిత్యజీవం గలవాడంటే ఆయన శరీరం మనం ఎలా తినగలను? ఇది కఠినమైన మాట అని యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనంలో చాలామంది యేసుప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మరి అన్నడు ఆయన వెంబడించలేదని చూస్తాము.
మీరు కూడా వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు అని అంటే పేతురు అంటాడు, ప్రభువా మేము ఎక్కడికి వెళుదాము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడమని. దేవుడు అంటున్నాడు, నిలబడింది మీరే కావనక 29వ వచనంలో, నా తండ్రిని నాకు రాజ్యం నియమించినట్టుగా నా రాజ్యంలో నా బల యొద్ద అన్నపానములు పుచ్చుకొనుచు సింహాసనం మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీరుస్తారని యేసుప్రభువు వారు ఒక గొప్ప వాగ్దానం ఇచ్చి వెళ్ళాడు ఆయన. కాబట్టి శ్రమల్లో దేవుని కొరకు కొన్నిసార్లు నీ విశ్వాసం, నీ భక్తి శ్రమల్లో పరీక్షించబడినప్పుడు ఆ పరీక్ష కనుక నువ్వు నిలిస్తే, ఆ పరీక్షలు నువ్వు జయిస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడే ఉన్నాడు. ఇక్కడ సింహాసనం ఇస్తానని వాగ్దానం చేశాడు. తర్వాత బైబిల్లో మనం చూసినట్లయితే శోధనలు నిలిస్తే జీవకిరీటాన్ని పొందుకుంటాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవకిరీటము పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడిన నేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. శోధన రావడం పాపం కాదు, కానీ శోధనలో పడడం పాపం. కాబట్టి ప్రియమైన వారులారా, శోధనలో నిలబడితే దేవుడు అంటున్నాడు ఇక్కడ జీవకిరీటం పొందుకొనును అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. చివరిగా మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో, యేసు ప్రభువు తన ఎదుట ఉన్న ఆనందం కొరకు అవమానం నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనకు కుడిపార్శ్వమున ఆసీనుడై ఉండెను అనే మాట చూస్తున్నాం. కాబట్టి యేసు ప్రభువే మనకు మాదిరి. ఇక్కడ చూడండి 12వ అధ్యాయం 2వ వచనం, మనము కూడా ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చుక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించువాడిని యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకే అవమానం నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు అనే మాట చూస్తున్నాం. కాబట్టి యేసు ప్రభువారు ఆయన ప్రతి శోధనను జయించి ఆయన దేవుని సింహాసనం కుడిపార్శ్వమున ఆసీనుడు, తన ఎదుట ఉన్న ఆనందం కొరకు అన్ని నామముల కంటే పైనామముగా శోధన తర్వాత ఆయన నామం హెచ్చించబడింది. అన్ని నామముల పైనామంగా ఆయన నామం హెచ్చించబడింది. కాబట్టి ప్రతి శోధన ఆయన జయించాడు కనుక మనం ఆయన వైపు చూసినట్లయితే మనము కూడా శోధన జయించగలము. ఆయనకు కూడా తెలుసు ప్రతి శ్రమ, ప్రతి కష్టము, ప్రతి పరిస్థితి ఆయనకు తెలుసు. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనంలో, తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వారులారా, యేసు ప్రభు విషయంలో మనం చూసినట్లయితే ఆయన శోధింపబడినను పాపము లేనివాడిగా ఉండెను. ఈరోజు అనేక విషయాలు చేత మనము శోధించబడుతున్నాము, కానీ ఆ శోధన మనం జయించగలుగుతున్నామా? యేసు ప్రభు వారు అపవాది చేత శోధించబడ్డాడు, మనుషుల చేత శోధించబడ్డాడు, ఆయన నమ్మిన వారి చేత కూడా శోధించబడ్డాడు, కానీ ప్రతి శోధన ఆయన జయించాడు. కాబట్టి యేసు వైపు చూస్తూ నువ్వు కూడా ఈ లోకంలో ప్రత్యేకమైన వ్యక్తిగా పరిశుద్ధంగా జీవించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. శోధనలో నిలిస్తే నువ్వు ఫలాన్ని పొందుకుంటావు, మెప్పును పొందుకుంటావు, సింహాసనాన్ని స్వతంత్రించుకుంటావు, జీవకిరీటాన్ని పొందుకుంటావని మనము ఈ విషయాలు మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసు వైపు చూస్తూ మన ఎదుటిన్న పందెంలో ఓపికతో పరిగెత్తుతాము. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగలిగిన మా ప్రభువా, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ సమయంలో మీరు శోధించబడినను పాపం లేని వారిగా జీవించారు, పాపులలో ప్రత్యేకమైన వ్యక్తిగా బ్రతికారు. ఆయన దూషించబడి బదులు దూషించలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరించగా న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి తాను అప్పగించుకొని నేను చూస్తున్నాం. కాబట్టి క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలో నడుచుకోవాలని మీకు మాదిరి ఉంచి వెళ్ళాను. కాబట్టి నీ అడుగుజాడలు మేము నడిచినట్లు సహాయం చేయండి. నువ్వు ప్రేమతోనే జయించావు నాయనా, నీ వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా మీరు జయించారు కనుక మేము కూడా నాయన నా తండ్రి ఆ విధంగా ప్రభువా నీ వలని మేము జయించుటకు మాకు కావలసిన శక్తిని అనుగ్రహించమని, పరలో పాపంలో పాలు పొందకుండా ఈ లోకంలో పరిశుద్ధులుగా బ్రతుకున్నట్లుగా సహాయం చేయండి. అపవాది అనేక రకాలుగా మమ్మల్ని రెచ్చగొట్టినప్పటికీ, శోధించినప్పటికీ పడిపోకుండా నీ వాక్యం ద్వారా మమ్మల్ని నిలబెట్టి మహిమ తెచ్చుకోమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దీవెన మన తండ్రి దేవుని ప్రేమయు ప్రభువు యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మక అన్ని సహవాసం సకల దేవుని వాక్యం మీకును ప్రభు సదాకాలం తోడేయండి. తన మహిమ రాజ్యంలో స్వతంత్రించుకున్నట్లు దేవుడు మిమ్మల్ని అన్ని పరిస్థితుల్లో నిలబెట్టి అన్ని పరిస్థితుల్లో దేవుడు మీకు జయమిచ్చి నడిపించును గాక. ఆమేన్. ఇంతవరకు క్రీస్తు కృపా పరిచర్యలు అనే మా కార్యక్రమాన్ని వీక్షించి దీవించబడ్డారని నమ్ముచున్నాము.
మీ ఆత్మీయ అవసరాల కొరకు సంప్రదించవలసిన మా చిరునామా యేసుక్రీస్తు ప్రార్థనా మందిర పరిచర్యలు, మంగాపురం రోడ్, కొత్తగూడెం, మైలవరం మండలం, ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్. మీ ప్రార్థనా అవసరాల కొరకు మా ఫోన్ నెంబర్ 9182489765 మరి ఒక నంబర్ 9912524162. గాడ్ బ్లెస్ యూ ఆల్.